జై విరాట్ మిత్రులందరికీ నమస్కారం. మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. రానున్న మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మనము ఈ రోజు ఈ వీడియోలో ఒక పరమ పవిత్రమైనటువంటి శివగుహను దర్శిస్తూ ఉన్నాం. ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే మనము చార్ధామ్ యాత్ర సిరీస్ చేస్తూ ఉన్నాం కదండి. ఇందులో భాగంగానే మనము యమునోత్రిని దర్శించుకొని బార్కోడ్ చేరుకొని బార్కోడ్ నుండి ఉత్తర కాశీ వెళ్తూ ఉన్నాము. ఈ ఉత్తర కాశీ వెళ్ళేటువంటి మార్గ మధ్యలోనే ఈ శివగుహ అనేటువంటి ఈ ప్రాంతం మనకు వస్తుంది. ఈ గుహలో మనము చాలా వరకు దేవీ దేవతలందరినీ కూడా దర్శించుకోవచ్చు అంటే అతిశయోక్తి ఏమాత్రమూ కాదు. ఈ వీడియోను పూర్తిగా చేస్తే మీరు కూడా ఈ మాటే అంటారు. ఎందుకోసమంటే ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు ఈ గుహలో పంచముఖ శివలింగాన్ని తర్వాత అందరి దేవతల రూపాలన్నీ ఈ గుహలో మనకు చూపిస్తూ ఉన్నారు. అంత గొప్పగా ఉంటుంది ఈ వీడియో. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. వీడియోకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. గంగోత్రి వెళ్ళేటువంటి రూట్ లో వెళ్తూ ఉన్నాము. రూట్ మొత్తం కూడా చాలా సింగిల్ రోడ్డుగా ఉంది. ఆపోజిట్ వచ్చేటువంటి వెహికల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. వెళ్ళేటువంటి మార్గం అయితే ఈ విధంగా ఉంది. మా దారి మధ్యలో అయితే ఇలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అప్పుడప్పుడు పూర్తిగా. ఏ చిన్న వెహికల్ వచ్చినా కూడా ఇలా ఆపేస్తూ ఉన్నారు. ఎందుకంటే సైడ్ ఇంకో వెహికల్ వెళ్ళేటువంటి మార్గం అయితే లేదు కాబట్టి. ఆ పెద్ద పెద్ద బస్సులు ఉన్నాయి కదా ముందు, అట్లాంటి బస్సు టర్న్ అవ్వాలంటే చాలా కష్టము. మీరు వచ్చేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా చిన్న చిన్న వెహికల్సే తీసుకోండి. మిత్రులారా, మనం చాలా సేపు ప్రయాణించిన తర్వాత ఇప్పుడైతే మనము ఈ శివగుహ అనేటువంటి ప్రాంతాన్ని చేరుకున్నాము. ఇదంతా కూడా ముందు ఉండేది మెయిన్ రోడ్ అండి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనము కొండపైకి నడవాల్సి ఉంటుంది. మేము అడిగాం చాలా మందిని ఎంత దూరం ఉంటుంది, మేమైతే నడవలేము. ఎందుకంటే నిన్నంతా కూడా యమునోత్రికి ఎక్కడము దిగడము రెండు కూడా నడుచుకుంటూ వెళ్ళాము, నడుచుకుంటూ వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ దూరం ఉన్నట్లయితే మేము నడవలేమని చెప్తే ఎదురుగా కనిపిస్తూ ఉంది కదండి రోడ్, అది మెయిన్ రోడ్డే. అక్కడ నుండి మనం ఇక పైకి వెళ్తూ ఉండాలి. చాలా దగ్గరే ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అయితే ఇక మేము మా నడకనైతే ప్రారంభించాము. ఇంకో ఇద్దరైతే రాలేదండి, మేమిద్దరం, నేను ఇంకో అబ్బాయి మా తమ్ముడు మాత్రం వెళ్తూ ఉన్నాం ముందుకైతే. ఇలా కొద్ది దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి పైకి, కొండపైకి. ఎటువంటి పైకి తీసుకెళ్లే వాళ్ళైతే ఇక్కడ ఉండరండి, ఎందుకంటే ఇది జస్ట్ ఒక హాల్ట్ లాగా ఉంటుంది. కాకపోతే పురాతనమైనటువంటి ఒక శైవ క్షేత్రంగా ఇప్పుడు మనం వెళ్ళేటువంటి ఈ గుహనైతే చెప్పుకోవచ్చు. ఎందుకనగా లోపల స్వామివారు స్వయంభూగా ఉంటారండి. ఎక్కడ ఎవరు ప్రతిష్ఠించిన గుహ అయితే కాదండి, ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహ మాత్రమే ఇది. అందువల్ల లోపల మనం చూసేవన్నీ కూడా సహజ సిద్ధంగా స్వామివారి అనుగ్రహంతో ఏర్పడినటువంటివి మాత్రమే. ఇలా మనము ముందుకు వెళ్తూ ఉండాలి. అంత గొప్పగా ఉంటుంది ఈ గుహంతా కూడా. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మిత్రులారా. మనము ఒక 1/2 కిలోమీటరు దాదాపు 1 కిలోమీటర్ వరకు నడవాల్సి అయితే ఉంటుంది. నడవలేనటువంటి వాళ్ళు వదిలేయడమే మేలండి, ఎందుకంటే గుహ పైకి ఎక్కడం అనేది కొద్దిగా కష్టమైన విషయం. ఇంకా లోపలికి దిగడం అయితే ఇంకా కష్టంగా ఉంటుందని చెబుతూ ఉన్నారు. మేము కూడా వెళ్ళి చూడాలి లోపల. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నేను ఇటువైపు యాత్రలు చేయను లేదు, చూడను లేదండి. చూడండి మా తమ్ముడు ఎలా ముందుకు ఉరుకుతూ వెళ్తూ ఉన్నాడో. ఆ విధంగా ఉంటుంది. మనం ఇక్కడికి రావడానికి క్యాబ్ డ్రైవర్లకు చెప్పినట్లయితే వాళ్ళు ఆపుతారండి ఇక్కడ శివగుహ అని చెప్పినట్లయితే. ఎందుకంటే మార్గ మధ్యంలోనే ఉంటుంది కాబట్టి వారే చెబుతారు, మీరు వెళ్ళి రండి చూసి రండి అంటారు. కాకపోతే మనకు ఎక్స్ట్రా డబ్బులు అడుగుతారండి. ఏమంటే వెయిటింగ్ ఛార్జ్ అంటారు, సైట్ సీయింగ్ అంటారు, ఇలా చెప్తూనే ఉంటారు ఏవో ఒకటి. ఎందుకంటే వాళ్ళు కూడా బ్రతకాలి కదా. అందువల్ల ఇప్పుడు మనం దగ్గరగా ఆ గుహ దగ్గరికి అయితే చేరుకోవాలి. మన నడకనైతే మళ్ళీ ప్రారంభిస్తూ ఉన్నాం. ఇంకెంత దూరమా అనుకుంటూ ఉంటే ముందుకైతే రావడం జరిగింది. ఇది పురాతనమైనటువంటి గుహగా ఇక్కడికి వెళ్ళేటువంటి వారంతా కూడా చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ చాలా వరకు భక్తులంతా కూడా వచ్చినటువంటి టూరిస్ట్ యాత్రికులంతా కూడా ఆపడము, ఇక్కడికి రావడము, ఈ దేవాలయాన్ని దర్శించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ ప్రదేశం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మేము వచ్చినప్పుడైతే ఎవరూ లేరండి. ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు అయ్యారో. ఇంకా మేము ఆ పైకి ఎక్కే వరకు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి లోపలికి అయితే దిగాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొద్ది మందినే ఒక 5గురిని 6గురిని మాత్రమే గుహలోకి పంపిస్తూ ఉన్నారు. వారు బయటికి వచ్చిన తరువాత
మిగతా వారిని లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే లోపల చాలా ఇరుకైనటువంటి ప్రదేశం అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇద్దరు పోలీస్ వారు కూడా ఉన్నారండి. లేడీస్ ఒకరు, మగవారు ఒకరు. వారిద్దరి సమక్షంలోనే లోపలికి వెళ్ళడము బయటికి రావడం జరుగుతుంది. లేదనుకోండి లోపలికి వెళ్ళిన వాళ్ళు లోపలే కూర్చొని ఉంటే బయట ఉండేటువంటి వారికి ఇబ్బంది అవుతుంది కదా. చూడండి వాళ్ళు ఎంత కష్టంగా దిగుతూ ఉన్నారు లోపలికి. అలా దిగుతూ ఉండాలి. ఇప్పుడు మా వంతు వచ్చేసరికి లోపల ఉండేటువంటి వాళ్ళు ఇంకా బయటికి రాలేదు, ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళు పాపం ముసలి వాళ్ళు ఎక్కలేకున్నారని చెప్పడంతో మేము ఇలా సైడ్కు నిలబడేసి ఉన్నామండి. గుహ చాలా అంటే చాలా ఇరుకుగా ఉందండి. మనము కూర్చొని మాత్రమే వెళ్ళాలి, నిలుచొని వెళ్ళడానికి అయితే కుదరదు. అన్ని కూర్చొని కూడా ఏంటంటే చాలా అడుగులు అడుగేసుకుంటూ కిందికి దిగాలి. ఎందుకంటే గుహ లోపల చాలా నీరైతే ఉందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు చక్కగా. ఇప్పుడు నేనైతే దిగుతూ ఉన్నాను చూడండి. లోపల పూజారి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అనే విషయం అర్థమవుతుంది, కానీ చెప్పేది మీకు మాటలు మాత్రమే చెబుతూ ఉంటాము. కానీ అక్కడ ఉండేటువంటి ప్రదేశాన్ని చూసినప్పుడే ఆ అనుభూతి మీకు తప్పకుండా కలుగుతూ ఉంటుంది. అలా ఒక్కసారిగా దిగుడు అనేది వస్తుంది. ఆ తాపల ద్వారా మన కిందికి లోపలికి వచ్చేసాము. ఇక్కడ చాలా వరకు ఇక నుండి అర్చక స్వాములు చెప్పినటువంటి మాటలే మీరు వింటూ ఉంటారు. ఈ గుహ ఉండే ప్రదేశం అంతా కూడా మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ పెద్ద ఆయన చూడండి అతి కష్టం మీద దిగుతూ ఉన్నాడు. ఇక్కడ లోపల నీరు కూడా సహజ సిద్ధంగా ఈ గుహలోకి వస్తూ వెళుతూ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఆ బ్యాటరీని ఫోకస్ చేస్తూ ఉన్న వైపు చూస్తూ ఉన్నట్లయితే అది హనుమంతుడి గదలాగా చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూసేటువంటి నీరంతా కూడా గుప్త కేదార గంగగా చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత చక్కగా చూసినట్లయితే ఈ గదకు పైన శేషనాగు ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు. ఇలా बैटरी का फोकस हो रहा है। गरुड़ भगवान आधा पंख दिख रहा है, गरुड़ भगवान चोंच भी दिख रही है ऊपर आगे। ठीक है, माँ गंगा जी का वाहन है मगरमच्छ वाला क्रोकोडाइल। ठीक है, इसके ऊपर गंगा माता जी स्वयं विराजमान है। ऊपर उठा हुआ भाग दिख रहा है ना, गंगा माता जी इसके ऊपर स्वयं विराजमान। ठीक है, आपके पीछे यहाँ पर विष्णु जी का पदम शंख ये वाला। ठीक है, ऊपर भगवान श्री कृष्ण जब छोटे थे तो उनका पाँव मोड़ा हुआ दिख रहा है ये वाला। ठीक है, ये शिव जी की जटाएं तो लटकती दिख रही है वाला। अब आप लोग उस साइड से వస్తున్నారు. चलो महाराज आगे बढ़ो, पटकरा स्वामी बड़ो बड़ा आगे महाराज ये साल पंचमुखी सिद्धि ये वाली। ठीक है, इस साल पंचमुखी सिद्धि 3 मुखी इसको ठीक है, चौथी ये वाली यहाँ पर, पांचवी ये। ठीक है, यहाँ पर सारे का ओम ओम के ఇక్కడ వారు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఓంకారాలు ఉన్నాయని మనకు చూపిస్తున్నారు. इधर है माता दुर्गा पार्वती जी को स्थापित किया। ठीक है, ब्रह्म कमल यहाँ पर लटका हुआ ये वाला బ్రహ్మ కమల్. ये नंदी बैल दिख रहा है, एक सिंह दिख रहा है ये। ठीक है, पीछे यहाँ पर गणपति बाबा जी है। వెనుక మహాగణాధిపతి, ఆ తర్వాత వాహనమైనటువంటి ఎలుకను, ఈ రెండింటిని చూపించారు ఇప్పుడు మనకు. ఇది పట్టుకో, దండం పట్టుకుంటా. అందరు దేవతలు ఎన్నే ఉన్నట్టున్నా. ఇప్పుడు చూసినటువంటివి అన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూసినట్లయితే మీకు గొప్ప అనుభూతి తప్పకుండా కలుగుతుందని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీ సలహాలు సూచనలు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. జై విరాట్.